గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి ఈ మాసం. అయితే ఏదైనా సరే సులువుగా మాత్రం రాదు, అతి కష్టంగా వస్తూ ఉంటాయి. అది ఉద్యోగాల ప్రమోషన్ అవ్వచ్చు, లేదా కొత్త ఉద్యోగ అవకాశం అవ్వచ్చు, వ్యాపార లాభం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదైనా సరే కష్టే ఫలి సులువుగా వస్తాయని మాత్రం అనుకోకండి. విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్ లేకపోతే చదువు పాడవుతోంది. కాబట్టి అనవసరమైన వ్యామోహాలకి, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి, చాటింగ్లకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి. బాగా చదివేటటువంటి ఫ్రెండ్స్కి దగ్గరగా ఉండండి. తద్వారా మీరు బాగా ఉంటారు. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల బాగా సక్సెస్ అవుతారు. ఎంతసేపు కూడా ఎవడో ఏదో చేస్తాడు, ఎవడో సలహా ఇస్తాడు కాదు. మీ ఆలోచన, మీ పరిస్థితి మీకే తెలియాలి. అలాగే మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగాలి. అలాగే చేసే పని యందు శ్రద్ధ పెరగాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. అప్పుడు ఈ నెల మీకు సక్సెస్ కనపడుతుంది. పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో బాగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ ఉద్యోగానికి, సంతానానికి, లేదా వాళ్ళ యొక్క ప్రయోజనానికి, వాళ్ళ వ్యాపారం పెట్టించడానికి, వాళ్ళ వివాహం చేయడానికి, అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కలిసి వస్తుంది ఈ నెల. వ్యాపారాలు విస్తరింపచేయడం, పెట్టుబడులు పెట్టడం యోగిస్తోంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకుంటారు. అంటే ఏంటంటే ఆహారంలో మార్పు తీసుకురావడం, మందుల్లో మార్పు తీసుకురావడం, కొత్త వైద్యులను కలవడం, టెస్టింగ్లు చేయించుకోవడం లాంటి వాటి వల్ల ఎన్నో రకాల రోగాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎంతసేపు ఒకే మందు, ఒకే డాక్టర్ కాకుండా తగ్గకపోతే మార్చండి, పర్వాలేదు. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, షేర్లు కానీ, ట్రేడింగ్లు కానీ అయితే అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి. ఏం చేద్దంటే జాతకంలో లగ్నం బలంగా లేకపోయినా, గ్రహాలు బలంగా లేకపోయినా, దశలు బాగోలేకపోయినా నష్టపోతారు. అంచేత ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెబుతాం. అవసరమైతే ఏ దోషాలు ఉన్నాయో చెబుతాం, లేదా ఈ సమయం మంచిది, ఈ సమయం మంచిది కాదని చెప్తాం. తద్వారా అది చదువు కావచ్చు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి, ఆర్థిక విభుదలకి, వ్యాపారాలకి, షేర్లు పెట్టడానికి, ఎందుకైనా సరే జాతకమే ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, జాతకం చూస్తాం. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, పరిహారాలు చెప్తాం, చేసుకుంటుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇక పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు. అది ఇందులోనూ అంటే భూములు కొనడంలోను, బంగారంలోను, వెండిలోను, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లలోను, లేకపోతే కనుక ఎల్ఐసి వాటిల్లోను, లేకపోతే కనుక టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, ఇవన్నీ కూడా పెట్టడం చాలా ముఖ్యం. పెట్టండి, తప్పులేదు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి, పరస్పర సహకారాలు అందుతాయి. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. ఆహారంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. వ్యాయామం చేయగలుగుతారు. ఉద్యోగాల పట్ల ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాటి నుంచి బయటపడగలుగుతారు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, లావాదేవీలు జరిపేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, జోదాలు వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే ఎవరైతే మీ యొక్క దుష్ట స్నేహితులు ఉన్నారో, లేదా మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు, అంటే మీ వ్యసనాలు అలవాటు చేసేవాళ్ళు, మీతో వ్యసనాన్ని పంచుకునేవారు, ఏదో మద్యపాన, ధూమపాన వ్యసనాలు పంచుకునే వాళ్ళని కలవకండి. వాళ్ళ వల్ల మీకు ఇంకా వ్యసనం పెరుగుతుంది తప్ప తగ్గదు. అలాగే భార్యాభర్తలు కలిసి చేసేటటువంటి వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా సరే కలిసి వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు ఈ నెల. అలాగే చాలా రకాల పనులు ఆలస్యంగా జరిగినా కంగారు పడకుండా చేసుకుంటే ప్రతి పని పూర్తవుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటి నుంచి అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో నిలకడ పొందగలుగుతారు. వీసాల కోసం ప్రయత్నం చేస్తే వస్తాయి. దూర ప్రయాణాలు చేసేవారికి వీసాలు మంజూరు అవుతాయి. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఒడిదుడుకులనే జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం ప్రేమించిన వాళ్ళకి చెప్పచ్చు. కాకపోతే కొంచెం లేట్గా మీకు రిటర్న్ ప్రపోజ్ వస్తుంది, కంగారు పడకండి. ఆహారం విషయంలోనే బయట తిండ్లు తినకండి. ఆయిల్ ఫుడ్ తగ్గించండి. ఉప్పు తక్కువ తినండి. పంచదార తక్కువ తినండి. రాత్రి తొందరగా తినండి. మితంగా తినండి. తొందరగా పడుకోండి. తొందరగా లేవండి. పొద్దున్న ఎక్సర్సైజ్ చేయండి. ఖచ్చితంగా సమయానికి తినండి. ఓ పావుగంట పూజ చేసుకోండి. ఓ పావుగంట మెడిటేషన్ చేయండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ఇక
సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు యోగిస్తాయి. భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త వాహనాలు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. గృహం లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం ఉంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు, గుర్తింపు సక్సెస్ కనపడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఉండే ఆర్థిక సమస్యలు, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు పెద్ద మనుషుల ద్వారా. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వివాదాలు ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. లేదా కొత్త వ్యాపారాల కోసమో భూములు, ఇల్లు, గృహాలు లేదా స్థలాలు, పొలాలు, వాహనాలు కొనడానికి చేసేటటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు లోన్లు వస్తాయి. అలాగే గృహ నిర్మాణ పనులు ఎదరికి వెళతాయి. పొలాలు, స్థలాలు కొనుగోలు చేయడం కాదు, వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి ప్రతి పని కూడా తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయపడతారని చెప్పొచ్చు. పిల్లలకి సంబంధించి ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. పిల్లల ప్రయోజకులు చేయడానికి బాధ్యత వహిస్తారని చెప్పొచ్చు. కానీ మీ మాట తీరు చాలా బాగుంటుంది ఈ నెల. దానివల్ల ప్రజల్లో చక్కని ఆకర్షణ ఏర్పడిపోతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకోవడమే కాదు, భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కోర్టు సమస్యలన్నింటి నుంచి బయటపడగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానైనా పని పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా పరిష్కారాలు అవుతాయి. శత్రువులు పెరిగిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. నరఘోష అధికంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్త. ఎందుకంటే రకరకాల వ్యాపారాలు మార్చినప్పుడు ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటారు. జాతకం చూపించుకోండి, ఎందుకైనా మంచిది. ఇక అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి. ఏ పని ఎవరి చేత చేయించాలో చక్కగా చేయించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి సహకారం, ఒకరికొకరు అర్థం చేసుకుని ఎదరికి వెళతారు. అలాగే పరువుకి, ప్రతిష్టతకి, లేకపోతే గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. అలాగే కష్టాన్ని ఎదుర్కొనే గుణం బాగా రాబోతుంది మీకు. కాకపోతే ఏంటంటే కొంచెం విరక్తి, ప్రశాంతత, ఎందుకు వచ్చిన గొడవరా, ఎందుకు వచ్చిన సమస్యలు, ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి అంటే ఒక విరక్తి అనమాట. పనులు చేయలేక, లేకపోతే జీవితం మీద ఏంటి రొటీన్ లైఫ్ అనేటటువంటి ఒక విరక్తి వస్తుంది. కానీ దానికి కొంచెం ధ్యానం చేసుకుంటే తగ్గుతుంది మీకు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, కానీ పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇవి బాగా పెరిగిపోతున్నాయి. అంటే అనవసరమైన వ్యామోహాలు, వివాహేతర సంబంధాల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. కామ కోరికలు తగ్గించుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, స్కిల్స్ని బాగా పెంచుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ యోగాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి అనేక సమస్యల పరిష్కారంతో పాటుగా ప్రజాదరణ పెరుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులు కలుస్తారు. అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోగలుగుతారు. అలాగే కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో సాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాకపోతే చూసుకోండి జాగ్రత్తగాను. రాజకీయ నాయకులకి పదవులు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం బాగా పెరుగుతోంది. అలాగే తండ్రి యొక్క కష్టం కానీ లేదా పేరెంట్స్ యొక్క కష్టం కానీ చూసి బాగా చదువుకోవాలి తపన పెరుగుతుంది. అలాగే విద్యాపరంగా ఆసక్తితో పాటుగా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. కొత్త విద్యల పట్ల, కొత్త కోర్సుల పట్ల, కంప్యూటర్ కోర్సుల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మార్పులు కనపడుతున్నాయి. అధికారాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు కనపడుతున్నాయి. అలాగే మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకి ఆభరణ యోగ్యత, పిల్లలతో సంతోషము, భర్తతో శారీరక సుఖంతో పాటుగా పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ రాణింపు, అందం పట్ల ఆసక్తి పెరుగుతున్నాయి. వ్యాపారస్తులకి డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది. కాకపోతే వ్యాపారస్తులు తీసుకో పెద్ద నిర్ణయం ఏమిటండి అంటే కనుక కస్టమర్స్ని గౌరవించడంతో పాటుగా, ఆకర్షించడంతో పాటుగా ఎంతో కొంత వాళ్ళకి ఇతర కస్టమర్స్తో పోల్చుకున్నట్లయితే, అంటే ఇతర వ్యాపారస్తులతో పోల్చుకున్నట్లయితే మీ దగ్గర ఎంతో కొంత తక్కువకి ఆ ధరకి దొరకడమే కాకుండా గౌరవ మర్యాదలు, అలాగే ఫాస్ట్ సర్వీస్ ప్రస్తుతం జనాలు కోరుకుంటున్నటువంటిది. కాబట్టి అలాంటి సర్వీస్ ఇవ్వగలిగితే కనుక ఈ నెలలో వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున లేచే ఓ పావు గంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.